హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకి భయం వేసి ఆ భయంలో నుంచి వచ్చిన ఆలోచనతో మోడీని భయపెట్టడం ద్వారా తన భయాన్ని పోగొట్టుకోవాలని చూసి డొనాల్డ్ ట్రంప్ భయానికి కారణం ఏంటి, మోడీని భయపెట్టాలనుకున్న ట్రంప్ ప్లాన్ ఫలించిందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఇండియాను చూసి భయం కలిగింది అన్నది వాస్తవం. యుద్ధం జరుగుతున్నప్పుడే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ జోక్యం చేసుకున్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ పాటించాలని, లేకుంటే పాకిస్తాన్ అణుదాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. ఏం జరిగినా తాము చూసుకుంటామని, కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ నుంచే రావాలని మోడీ తెగేసి చెప్పారు. దిక్కుతోచని పాకిస్తాన్ వెంటనే భారత్ ని కాల్పులు విరమించాలని కోరింది. ఈ యుద్ధం పాకిస్తాన్నే కాదు, అమెరికాని చైనాని కూడా భయపెట్టింది. అయితే వాటి స్పందన భిన్నంగా. చైనా భారత్ ని ఎందుకు శత్రువుగా చూడాలని ఆలోచించి స్నేహాస్తాన్ని చాచింది. ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాలు కూటమిగా బ్రిక్స్ ఏర్పడింది గతంలో. ఈ యుద్ధం తర్వాత బ్రిక్స్ దేశాల సమావేశం జరిగి ఇండియా, చైనా, రష్యా ఏకమవుతున్నాయేమో అన్న భయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఆవహించింది. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధం నుంచి బయటపడింది. అయితే అమెరికా నేతృత్వంలో ఏకద్రవ ప్రపంచం ఏర్పడింది. అమెరికా ఒక్కటే సూపర్ పవర్ గా ఎదిగింది. అయితే తర్వాత కాలక్రమేణా చైనా బలపడింది. అటు ఆర్థికంగా, ఇటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాకి ధీటుగా ఎదిగింది. అమెరికా చైనాను చూసి భయపడే పరిస్థితి వచ్చింది. చైనా ఎదుగుదల అలా ఉండగానే పుతిన్ నాయకత్వంలో రష్యా తిరిగి పునరుజ్జీవం పొందింది. అమెరికాని, నాటోని లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టారు పుతిన్. అటు ఉక్రెయిన్ వెనకాల అమెరికా, యూరోపియన్ దేశాలు అండగా నిలబడిన రష్యాపై ఆంక్షలు విధించిన రష్యా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది రష్యా. అమెరికా, యూరోప్ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాని ఏమీ చేయలేకపోయాయి. అదే సమయంలో భారత్ పాక్ పై దాడి చేసింది. రష్యా, ఇండియా, చైనా ఏకమైతే అమెరికా ఆధిపత్యం సమీప భవిష్యత్తులోనే చెల్లిపోయే అవకాశం ఉంది. అందుకే ట్రంప్ భయపడ్డారు. రష్యాని బెదిరించలేదు, చైనాని బెదిరించి తన వైపుకి తిప్పుకోవాలని అనుకోలేరు. భారత్ ని తన వైపు తిప్పుకుంటే ఈ 3 దేశాలు ఒకటి కాకుండా అడ్డుకోవచ్చని తలంచారు ట్రంప్. దానికి ఏకైక మార్గం సుంకాలు పెంచారు. మోడీ భయపడి తన దగ్గరికి వస్తారు అనుకున్నారు, కానీ మోడీ ఎక్కడా తొణకలేదు. అమెరికాతో F-13 యుద్ధ విమానాల డీల్ ను రద్దు చేశారు. దీనివల్ల అమెరికాకి 3 లక్షల కోట్లకు పైగా నష్టం. మోడీ ముందు ట్రంప్ ఆటలు సాగలేదు. త్వరలోనే ట్రంపే మోడీ దారికి వస్తారు.